చాలా సందేహాలు ఉండేవి. ఎవరు గొప్ప, ఎవరు ఇందులో ప్రపంచంలో ఎవరు గొప్ప అని. అయితే ఎవరు గొప్ప అనేది ఆలోచించుకుంటూ అలా వెళుతూ దేవుడే పెద్ద గొప్పవాడేం కాదు, నాకంటే కూడా ఏ రకంగా దేవుడు గొప్పవాడు. నేనే నార్మల్గా నేను ఇంత రోజంతా కష్టపడుతున్నాను, నేను సంపాదించుకుంటున్నాను, నలుగురికి అన్నం పెడుతున్నాను, నాకంటే గొప్ప ఏంటి దేవుడు. అలా ఆయన వెళుతూ వెళుతూ వెళ్ళగా తోవలో ఒక పెద్ద మర్రి చెట్టు కనపడింది. ఆ పక్కనే ముళ్ళపొద పక్కన ఒక గుమ్మిడి పాత కూడా కనపడింది. ఆయన చూశాడు. చూసి ఇదేంటి దేవుడు ఎంత వెర్రివాడు, ఈ గుమ్మిడి పాదు ఇంత పాదు కిందన పెట్టాడు, దీనికి ఎంతంత కాయలు కాస్తున్నాయి, నేల మీద కాస్తున్నాయి. ఆ మర్రి చెట్టు చూడు అంత పెద్దది ఉంది, దానికి ఇంత చిన్న పళ్ళే ఉన్నాయి. ఏమిటి సృష్టి, అంత పెద్ద చెట్టు పెద్ద కాయని కాయగలదు కదా, ఆయన వదిలేసి ఆ చెట్టుకు వదిలేసి ఈ గుమ్మడి పాదుకు పెట్టాడు అంటే అనుకున్నాను. పడుకుని కాసేపు అయిన తర్వాత ఆలోచిస్తూ అలసట వచ్చి అక్కడ ఆయన పడుకుండిపోయేసరికల్లా ఆ రోజు రాత్రి అంతా అక్కడే ఉండిపోయాడు నిద్ర మధ్యలో. పొద్దున్న లేచేసరికల్లా ఆయన ఒళ్ళంతా మర్రిపళ్ళు పడిపోయి ఉన్నాడు. అప్పుడు అర్థమైందట నిజంగా దేవుడు గొప్పవాడే. మర్రిపళ్ళు చిన్న ఉన్నాయి కాబట్టి నా మీద పడినా నాకేం అవ్వలేదు, అదే గుమ్మడి పళ్ళు సైడ్లో మర్రిపళ్ళు ఉండుంటే నా పరిస్థితి ఏంటి, నేను కాదు గొప్పవాడిని, దేవుడి నుంచి గొప్ప ఎవరు లేరు, ప్రతి వాళ్ళు దేవుడి గురించి తెలుసుకోండి అని చెప్పేసి అప్పటి నుంచి ప్రబోధాలు ఇవ్వడం అనేది చెప్పడం, ప్రవచనాలు చెప్పడం అనేది మొదలుపెట్టాడు.